ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చి 3వ తేదీ మంగళవారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటను ఈ రోజు ఏ పనులు చేస్తే శుభం, ఏ సమయాల్లో చేయకూడదు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈరోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాలలోకి వెళదాం. సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం సాయంత్రం 6:22 చంద్రాస్తమయం మార్చి 4వ తేదీ ఉదయం 6:55 ఈ రోజు తిథి పౌర్ణిమ సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం మఖ ఉదయం 7:31 వరకు ఉంటుంది. తదుపరి పొబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సుకర్మ ఉదయం 10:24 వరకు ఉంటుంది. కరణం భద్ర ఉదయం 5:28 వరకు. తదుపరి భవ సాయంత్రం 5:07 వరకు. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. అలాగే వర్జము మధ్యాహ్నం 3:33 నుండి 5:09 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 5:08 నుండి 6:43 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 1:12 నుండి 2:49 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు: పౌర్ణమి వ్రతం, పౌర్ణిమ, హోళికా దహన్, శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ. శుభ ముహూర్తాలు: ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట: వెనక్కి తగ్గటం ఓటమి కాదు, మరోసారి బలంగా రావడానికి తీసుకునే విరామం. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.